తెలంగాణ ఎన్నికల్లో సత్తా చాటడమే టార్గెట్ గా పనిచేస్తుంది బీజేపీ. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే టార్గెట్ గా వ్యూహాలను రచిస్తుంది. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ చేపట్టిన 3 రోజుల పర్యటన నేటితో ముగియనుంది. పర్యటనలో చివరి రోజైన నేడు ఘట్కేసర్లోని రాక్ ఎన్క్లైవ్ కన్వెన్షన్ సెంటర్లో తెలంగాణ బీజేపీ రాష్ట కార్యవర్గ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ హై లెవెల్ మీటింగ్ లో పార్టీ సీనియర్ నేతలతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ముఖ్య కార్యకర్తలకు రాబోయే రాజకీయ పరిణామాలు, మున్సిపల్ ఎన్నికలపై నితిన్ నబీన్ దిశానిర్దేశం చేయనున్నారు. బూత్ స్థాయి నుంచే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన పిలుపునివ్వనున్నారు. ఇక అనంతరం ఆర్ఎస్ఎస్ ముఖ్య నేతలతో ఆయన భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే ఛాన్స్ ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఔషాపూర్ నుంచి మా ప్రతినిధి వేణుగోపాల్ లైవ్ ద్వారా అందిస్తారు. వేణుగోపాల్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది. ఏదైతే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఔషాపూర్ లో ఉన్నటువంటి రాక్ ఎన్క్లేవ్ లో ఈ సమావేశం జరగబోతోంది. ముఖ్యంగా ఏదైతే 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించినటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈరోజు రాష్ట్ర కార్యవర్గంలో కీలకంగా మాట్లాడబోతున్నారు. ఏదైతే రానున్న రోజుల్లో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే విధంగా ఏ విధంగా కార్యకర్తలు కృషి చేయాలి, అలాగే ఇందుకోసం నాయకులు ఏ విధంగా కష్టపడాలి అనే దానిపైన దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు, ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా రానున్న రోజుల్లో పోరాటం ఉధృతం చేయాలని చెప్పి కూడా భావిస్తోంది. అయితే మనతో పాటు బీజేవైఎం అధ్యక్షుడు గణేష్ ఉన్నారు. ప్రధానంగా ఈ రోజు అధ్యక్షుడు మిమ్మల్ని ఉద్దేశించి ఏ విధంగా మిమ్మల్ని ప్రసంగం చేసి ఏ విధంగా రానున్న రోజుల్లో పోరాటం చేయాలని చెప్పనున్నారు? ఈరోజు నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ నితిన్ నబీన్ రాక సందర్భంగా భారతీయ జనతా పార్టీ గత 3 రోజుల నుంచి అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ రాబోతోంది. ముఖ్యంగా ఏ విషయం అంటే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అధికారమే లక్ష్యంగా ఈరోజు పావులు వెళ్తా ఉన్నాం. అందులో భాగంగా ఈ కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల నుంచి విద్యార్థులను, నిరుద్యోగులను, అదేవిధంగా రైతులను, మహిళలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తొంగలో దొక్కి రోజు హామీలు అమలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ రోజు విడచేస్తా ఉన్నది. కాబట్టి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువమోర్చా తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు కావచ్చు, అదేవిధంగా యువకుల సమస్యలు కావచ్చు, మహిళా సమస్యలు కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, వీటన్నిటిపై పోరాడతాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి అందిస్తామని చెప్తా ఉన్నా. ముఖ్యంగా పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఇది ఒక నితిన్ నబీన్ పర్యటన ఒక ఫ్లాప్ షో అని చెప్పడం జరిగింది. దీనిపై మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ అంటే మోసం పార్టీ. నితిన్ నబీన్ గారు ఈరోజు తెలంగాణ ప్రజలు అందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. నేను వరంగల్ కావచ్చు, మొన్న హైదరాబాద్ లో కావచ్చు, ఇట్లా అనేక కార్యక్రమాల యొక్క ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏ విధంగా ముందు తీసుకునే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తా ఉన్నది. అందులో భాగంగానే ముందుకెళ్తా ఉంది. మేము వాళ్ళాక రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఏం చేయము, రాహుల్ గాంధీ వస్తే తెలంగాణలో ఎటువంటి స్వాగతం ఉంటే కానీ ఈరోజు నితిన్ నబీన్ గారు రాగానే ఒక స్వాగత సుస్వాగతం చూస్తుంటే తెలంగాణ ప్రజలు వారికి బ్రహ్మరథం పడతామని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి ఇటు మీ అధ్యక్షుడు నితిన్ నబీన్ చెప్పారు, వస్తే అభివృద్ధి ఉంటుందని. ఆల్రెడీ మేము సుపరిపాలన అందిస్తున్నాం, ఇంకా కొత్తగా ఇచ్చేది ఏంటి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అంటే ఈ 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది. మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. 2.5 సంవత్సరాల్లో వీరు చేయాల్సిన పనులు చేయబోగా ఈరోజు బీజేపీ పార్టీ పైన నెపం పెడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరైతే ఏవైతే హామీలు ఇచ్చారో ఫస్ట్ హామీలు నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులరా అప్పుడు ప్రజల ముందు చెప్తా ఉన్నా. ముఖ్యంగా ఈ 3 రోజుల పర్యటన క్యాడర్ లో ఎలాంటి జోషం నింపింది? ముఖ్యంగా ఏ విధంగా రానున్న రోజుల్లో పోరాటం చేయబోతున్నారు? రాబోయే రోజుల్లో అధికారమే లక్ష్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చినాయో ఆ హామీలు వెంటనే నెరవేర్చాలి. లేకపోతే భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీ గుడ్డి చెప్తామని చెప్తా ఉన్నా. నిరుద్యోగులు ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఏదైతే ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు, దానిపై మీరేమంటారు? ఏ విధంగా పోరాటం చేయబోతున్నారు?
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వన్ ఇయర్ లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ కూడా ఒక్క జాబ్ ఇయ్యలే. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. విద్యార్థులకు 10 లక్షల రుణాలు ఇస్తామని చెప్పారు. రాజీవ్ కార్డు పేరు మీద 10 లక్షల లోన్ ఇస్తామని చెప్పారు. ఎంతమందికి విద్యార్థులకు ఇచ్చిన రవీంద్ర రెడ్డి ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఆగ్రహంతో ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు ఈ తెలంగాణను 60 సంవత్సరాల వెనక్కి తీసుకుపోయింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రాబోతూ ఉన్నది. ఈ రోజు నితిన్ నవీన్ గారి వారి యొక్క ఆదేశానుసారం రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క గ్రామానికి వెళ్తాం, ప్రతి ఒక్క బూత్కి వెళ్తాం, రోడ్ల పైన కొట్లాడతాం. ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తామని చెప్తా ఉన్నా. మొత్తానికంటే ఆ తెలంగాణలో ఈ 3 రోజుల పర్యటన కూడా కార్యకర్తల్లోనూ ఇటు ఉత్సాహం నింపింది. ఇక ముఖ్యంగా ఈ రోజు ఇక మరి కాసేపట్లోనే రాబోతున్నారు. స్వాగతం పలికేందుకు కూడా నాయకులు అంతా కూడా రెడీ చేశారు. మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు మనం చూడవచ్చు. ముఖ్యంగా ఏదైతే బీజేపీ జాతీయ అధ్యక్షుడు మరి కాసేపట్లోనే రాబోతున్నారు. ఇందుకు సంబంధించి ఏదైతే వెల్కమ్ చెప్పేందుకు ప్రత్యేకంగా ఇక్కడ మహిళలు బతుకమ్మ బోనాలతో కూడా రావడం జరిగింది. ఇక ఏదైతే ఈ 3 రోజుల పర్యటన కూడా ఈ రోజుతో ముగిపోతోంది. ఇప్పటికే మొదటి రోజు ఏదైతే తెలంగాణలో పర్యటించినప్పుడు ముఖ్యంగా ఇటు వర్చువల్ గా జిల్లా పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. అలాగే రంగారెడ్డి జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇక తదనంతరం ఏదైతే హైదరాబాద్ లో పోలింగ్ ఏజెంట్లకు సంబంధించినటువంటి వారందరితో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి సర్ నేపథ్యంలో ఒక రకంగా ఈ పర్యటన కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న రోజుల్లో ఏ ఒక్క ఓటు కూడా పోకుండా బీజేపీ అధికారంలోకి రావడమే ధ్యేయంగా కూడా పనిచేయాలని చెప్పి నితిన్ నవీన్ గారు సూచించడం జరిగింది. ఇక తదనంతరం 2వ రోజు వరంగల్ కి పర్యటనకు వెళ్లారు. వరంగల్లో కూడా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏదైతే రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ అధికారం చేపట్టేలా కూడా ప్రజా ఉద్యమాలు వేగవంతం చేయాలి, నాయకులందరూ కూడా సయోధ్యతో ముందుకు వెళ్లాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గానికి మరికాసేపట్లోనే నితిన్ నవీన్ రాబోతున్నారు. ఇక ఈ పర్యటనలో ఏదైతే బీజేపీ పార్టీకి ఒక దశ దిశ కూడా నిర్దేశం చేస్తున్నారు. ఇక రానున్నటువంటి గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చూపాలి, అలాగే రానున్నటువంటి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం అధికార పీఠం ధ్యేయంగా కూడా కార్యకర్తలందరూ కూడా పనిచేయాలని చెప్పి ఇప్పుడు మరి కాసేపట్లోనే ఇక్కడ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కార్యకర్తలందరినీ ఉద్దేశించి కూడా మాట్లాడబోతున్నారు. అలాగే ముఖ్య నాయకులందరూ కూడా ఇప్పటికే విచ్చేశారు. ఇక మరి కాసేపట్లోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఇక్కడికి రాబోతున్నారు. వేణుగోపాల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ 3 రోజుల పర్యటన తర్వాత బీజేపీ పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? బీజేపీ మెయిన్ టార్గెట్ 3 రోజుల పర్యటనలో రీచ్ అవుతుందా? ఏమంటున్నారు బీజేపీ కార్యకర్తలు? ముఖ్యంగా ఏదైతే బీజేపీకి సంబంధించి ఇప్పటికే ముఖ్య నాయకులందరితోనూ విడివిడిగా కూడా సమావేశం కావడం జరిగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరితో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇక ఈ సమావేశంలోనే అందరికీ కూడా కీలకంగా చెప్పింది ఏంటంటే ప్రజా సమస్యలపై ఉద్యమాలు వేగవంతం చేయాలి, ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలి, పనిచేసి ప్రభుత్వం ఏర్పాటు దిశగా కూడా అందరూ పాటుపడాలి అని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఈ 3 రోజుల పర్యటన కూడా కార్యకర్తల్లో ఒక నూతన ఉత్సాహం నింపుతుంది అని చెప్పి కూడా ఇప్పటికే బీజేపీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే నాయకుల మధ్య ఉన్నటువంటి ఏదైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరించుకొని ఇక రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమంలో వేగవంతంగా వెళ్లాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక మనం చూడవచ్చు ఏదైతే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ మరికాసేపట్లోనే ఇక్కడికి రాబోతున్నారు. మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడికి ఇచ్చేశారు. ఇక బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి కూడా ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నింటిపైన కూడా ఉద్యమం చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక రానున్న రోజుల్లో నాయకులు ఎవరైతే గతంలో పార్టీ వేరినటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్లి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేయడమే ధ్యేయంగా కూడా పనిచేయాలని చెప్పినటువంటి పరిస్థితి. ఇక మరి కాసేపట్లోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఇక్కడికి రాబోతున్నారు. ఇక కార్యకర్తలను ఉద్దేశించి కూడా కీలకంగా ప్రసంగం చేయబోతున్నారు. రైట్ వేణుగోపాల్, థ్యాంక్ యూ.